హరి, నీవు నాకు గొప్ప ఉపకారం చేసేదివి. కానీ ఇలా ఉపకారం చేసిన వారు ఎన్నడూ దానిని చెప్పుకొనరు. నీకు నాకంటే భక్తులు ఈ 3 లోకాల్లోనూ ఎవరూ లేరు. నీ భక్తులలో నేను అగ్రగణ్యుణ్ణి కదా. అహంపూరితంగా అన్న తొండమానుని ప్రార్థనతో శ్రీనివాసుడు అతి గర్వంతో పలికిన పలుకులుగా భావించి మౌనంగా ఉన్నారు. ఇంతలో తొండమానుడు పూజ చేసిన తులసీ దళములు ఒక పెద్ద సుడిగాలి వీచి వాటిని దూరంగా నెట్టివేయబడగా అలా దూరంగా అవతలకు విసిరిపడ్డవి. గాలికి ఊడ్చివేయబడ్డ తులసీ దళములు అలా ఎగిరిపోగా దిగులుపడ్డ తొండమానుడు కన్నీటితో శ్రీనివాసుని పాదముల వైపే చూస్తుండగా ఆశ్చర్యం, ఆ పాదముల మధ్యనే బంకమట్టితో చేయబడిన అందమైన మట్టి పుష్పములు 108 దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ వచ్చి పడ్డాయి. ఆ వింత దృశ్యం చూసిన తొండమానుడు ఆశ్చర్యపడి తాను మరినాటి నుంచి బంగారు పుష్పములతో స్వామివారికి అర్చన చేయించాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాడు. వెంటనే బంగారు పుష్పములతో ప్రతిదినము శ్రీనివాస ప్రభువుకు దివ్యనామములతో అర్చన చేశాడు. ఒకరోజు పూజ పూర్తి అయిన తర్వాత తొండమానుడు తల ఎత్తి శ్రీనివాసుల పాదముల వైపు చూడగా బంగారు తులసీ దళాలు కూడా చాలా దూరంగా వెళ్లి విసిరివేయబడినట్లు చూచి ఆశ్చర్యంతో పరికించగా స్వామివారి పాదముల మధ్య మునుపటి కంటే తేజస్సుతో వెలిగే బంకమట్టితో చేసిన మృత్తికా పుష్పములు పడుతుండటం, అవి ఎంతో తేజస్సుగా ప్రకాశించటం చూసి పరమాశ్చర్యం పొందాడు. దీనితో ప్రభువైన శ్రీనివాసునికి తనపై దయకలగలేదని, స్వామికి తనపై ఇంకా ఆగ్రహంగా ఉన్నదని భయపడిన తొండమానుడు బిగ్గరగా ఏడుస్తూ దుఃఖంతో కిందపడి పొర్లింతలు పెట్టినాడు. ఓ భగవంతుడా, నా పూజలు నిరాకరించావా? అనాథడైన నన్ను, నా బంగారు పూలు విడిచిపెట్టి మట్టి పూలను స్వీకరించినావా? నన్నెందుకిట్లా దిక్కులేని వానిలాగా విడిచిపెట్టితివి? ఇక నేనెవరితో చెప్పుకునేది? ఈనాడు నేను అనాథుడనైతిని గదా అని కన్నీరు జాలువారగా ఎలుగెత్తి బిగ్గరగా విలిపించాడు. ఇలా పలు విధములు ప్రార్థించగా చివరికి శ్రీనివాస ప్రభు తొండమానునితో ఇలా అన్నాడు. ఓ తొండమానుడా, నాకు నీకంటే నిజమైన ప్రేమగల పరమ భక్తులు అనేక మంది ఉన్నారు. నీకు సమస్త ఐశ్వర్యములు సామ్రాజ్యమును ఇచ్చి తిని, అయినప్పటికీ ఇట్టి ఘోరమైన పాపములు బ్రహ్మహత్యాది పాతకములు చేసినావు. ఈ వెంకటాచలమునకు ఉత్తరమున 1 యోజనము దూరమున కడు బీదవాడైన కుమ్మరివాడొకడు కలడు. అతడు నాకు మిక్కిలి ప్రేమతో నన్నే సదా ధ్యానించే భక్తుడు. నీకులాగా అతడికి నేను ఏ ఐశ్వర్యమును ప్రసాదించలేదు. అయినప్పటికీ అతడు నన్ను నిత్యము తల్లివడిని విడువని బిడ్డలాగా నన్నే అంటిపెట్టుకుని సదా ప్రేమించుచున్నాడు. అతడు తనకు కలిగిన బంకమట్టితోనే నాకు పూజా పుష్పములు తులసీ దళములు తయారు చేసి